బ్రహ్మగారు మత్స్యపురాణంలో ఏం చెప్తారంటే 100,00,000 కోట్లని ఏదో ఫిగర్ ఇస్తారు. అన్ని శ్లోకాలు ఉన్నాయని చెప్తారు. అన్ని శ్లోకాలు ఉంటే మరి ఇప్పుడు లేవు కదా అని అంటే, యాక్చువల్గా మన వ్యాసుడే ఈ నంబర్ని తగ్గించాడు అని కూడా చాలా చోట్ల చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు శివపురాణం ఎగ్జాంపుల్ నేను జనరల్గా ఇస్తాను. 1,00,000 శ్లోకాలు ఉంటే వ్యాసుడు ఏం చేశాడంటే దాన్ని 24,000కి కుదించాడు. 24,000 అట్లా. సో ఈ రోజు మనకున్న 18 పురాణాలు మీరు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఏంటంటే ఇది పురాణం చాలా టఫ్ అని. కానీ మన పెద్దవాళ్ళు చెప్పే విషయం ఏంటంటే వేద సారాన్ని మనకు తెలియజేయడానికి కథల రూపంలో పురాణాలని వెలువరించారు అనే విధంగా చెబుతారు. అవునవును. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ అనేది ప్రతి చోట అక్కడ కానీ వేదాల్లో కానీ పురాణాల్లో కానీ చాలా ఇంపార్టెంట్ ఫినామినా. అవును. పోతే ఆ స్టేట్మెంట్ యాక్చువల్గా రాంగ్. అంటే వేదంలో ఉన్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పురాణం రాలేదు. పురాణం అంటే బేసిక్గా ఇట్స్ గడిచిపోయిన చరిత్ర. సో దాంట్లో ఏంటంటే స్టోరీలు ఉంటాయి, క్రియేషన్. గడిచిపోయిన చరిత్ర అంటే యుగ యుగాలకు సంబంధించింది. ఇంకోటి యుగ యుగాలకు సంబంధించిందే కాకుండా వేరే వేరే కల్పాలలో ఏం జరిగిందో కూడా నెరేషన్ ఉంటుంది. ఉదాహరణకి చెప్దాం. ఇప్పుడు యాక్చువల్గా శివపురాణం అనేది ఈ కల్పానికి సంబంధించింది కాదు, వేరే కల్పానికి సంబంధించింది. అలాగే భాగవతం ఏదైతే మనం ఈరోజు చదువుతున్నామో అది యాక్చువల్గా ఈ కల్పాంది కాదు, వేరే కల్పాంది. సార్ ఇది ఇది చాలా మీరు ఈ స్టేట్మెంట్ కొంచెం ఇబ్బందికరమేమో, ఆలోచించండి. ఎందుకంటే ఇది వ్యాసుడే చెప్తాడండి. అట్లా కాదు, అందుకు కాదు. భాగవతంలో కృష్ణుడి లీలలు ఎక్కువ ఉంటాయి. అవును. కృష్ణుడు ఈ కల్పం వాడే కదా. మరి కృష్ణుడు ఈ కల్పం వాడైనప్పుడు భాగవతం వేరే కల్పానికి సంబంధించింది ఎట్లా అవుతుంది? ఎగ్జాక్ట్లీ. సో ప్రతి కల్పంలో రాముడు ఉంటాడండి, ప్రతి కల్పంలో కృష్ణుడు కూడా ఉంటాడు. ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి, పోతే చిన్న చిన్న మార్పులతో రిపీట్ అవుతాయి. దాన్ని కల్పభేదం అంటాం. టఫ్ అని నేను ఎందుకన్నాను అంటే ఈ 4,00,000 శ్లోకాలు కంప్లీట్గా చదివితేనే మనకు కాంప్రిహెన్సివ్గా అర్థమవుతుంది. పోతే ఒక క్వశ్చన్ అడగచ్చు, మరి మీరు చదివారండి 18 పురాణాలు అంటే నేను మ్యాక్సిమం చదివాను, ఇంకో 3-4 పురాణాలు నేను బాకీ ఉన్నాను. నేను బాకీ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సంపద అంతా మనకు మన ఋషులు ఇచ్చింది. ఆ ఋషి రుణం ఏదైతే ఉందో అది నా మీద ఉంది. ఏ రోజైతే నేను 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, 108 ఉపనిషత్తులు ఒక రీడింగ్ అయింది. వేదాలలో శుక్ల యజుర్వేదం అయింది, తర్వాత ఋగ్వేదం అయింది, కృష్ణ యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఇంకా డ్యూ ఉంది, దాన్ని నేను అనువాదం చేయాలి. సో ఇది రుణము, ఇది అంత కంప్లీట్. నేను ఈ జన్మలోనే ఆ రుణాన్ని నేను తీర్చుకోవాలి. సార్ ఇట్లా ఎంతమంది ఆలోచిస్తారు సార్? అసలు ఇప్పుడు మేము చెప్తూనే ఉంటాం, ఏది మనిషి రుణాలతో పుడతాడు అని. పితృ రుణము, ఋషి రుణం, దైవ రుణం అండ్ మనుష్య రుణం అంటే సమాజ రుణం. అసలు ఏ రుణాలు తీర్చుకోకుండా తల్లిదండ్రులని తీసిపోయి వృద్ధాశ్రమాల్లో వేసేవాళ్ళు, లేకపోతే వదిలేసేవాళ్ళు ఉన్నారు. అండ్ ఋషి రుణం ఇప్పుడు తల్లిదండ్రులే అట్ట చూస్తే దేవుడిని అట్ట చూస్తారు వాళ్ళు. ప్రాబ్లం అంతా ఇంకా మనుష్య రుణం అంటే సేవ చేసి సమాజానికి తీర్చుకోవాల్సిన రుణం. తండ్రికి తల్లికే సేవ చేయని వాడు సమాజానికి ఏమి సేవ చేస్తాడు? ఇంకా ఋషి రుణాన్ని గురించి ఎవడు ఆలోచిస్తాడు? సమాజ సేవ అనేది దాదాపు అందరు చేస్తున్నారండి. కానీ మన గ్రంథాలలో ఉన్న 5 రుణాలు ఏంటంటే, ఒకటి ఋషి రుణం. అది ఆ గ్రంథాలు ఏవైతే మన ఋషులు ఇచ్చారో వాటిని చదవడం మళ్ళీ చదివి నేనే పెట్టుకుంటే లాభం ఏంటి? అందరికీ చెప్పాలి. సో ఈ ప్రయత్నం కూడా అదే. నెక్స్ట్ వచ్చి దైవ రుణం, అంటే యజ్ఞాల ద్వారా, హవిస్సులు అర్పించడం ద్వారా ఆ దేవతలు, ఎందుకంటే మనల్ని రక్షిస్తూ ఉంటారు, సృష్టిని నడిపిస్తూ ఉంటారు, సకల మానవాళికి మంచి చేస్తారు. కాబట్టి ఆ దైవ రుణాన్ని తీర్చుకోవడానికి యజ్ఞం. మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో పితృలు,
ఆ పితృ రుణాన్ని తీర్చుకోవడానికి కూడా మనం రకరకాల పద్ధతులు వాడతాం. నేను ఈరోజే చదివింది ఏంటంటే భవిష్య పురాణం నుంచి. భవిష్య పురాణంలో ఒక శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, మనం ప్రతిరోజు చేసే పనుల వల్ల అనేక క్రిమికీటకాలు చచ్చిపోతాయి. అవునవును సార్, అవును. అంటే మనం నడుస్తున్నప్పుడు మన కాళ్ళకి, అందుకే పంచయజ్ఞాలు అంటారు. ఎగ్జాక్ట్లీ, 5 యజ్ఞాలు. సో భూత యజ్ఞం అంటారు దాన్ని. సో ఆ భూత యజ్ఞం ద్వారా, అంటే పూర్వకాలంలో మనం ఏం చేసామంటే గుడికెళ్ళో అక్కడ మనకు పప్పులో పళ్ళో ఏదో ఒకటి అక్కడ పెట్టేవాళ్ళం. అవి ఆ పక్షులు పురుగులు వచ్చి తినేవి. ఇన్ఫ్యాక్ట్ పాతకాలంలో మనం ముగ్గులు వేసినా కూడా బియ్యం పిండితో వేసేవాళ్ళం. ఆ బియ్యం పిండి వేస్తే పిట్టలో ఏవో వచ్చి తినేవి. మనం అన్నం తినేటప్పుడు కూడా ఒక ముద్ద తీసి పక్కన పెడతాం. పక్కన పెట్టి అవి కాకులకి పక్షులకి పెడతాం. సో అది భూతయజ్ఞం. ఇక్కడ జనాలు అనుకునేది ఏంటంటే భూతయజ్ఞం అంటే జంతువుల్ని చంపడం అని తీసుకున్నారు. మీరు జంతువుల్ని చంపడం కాదు, మనము తెలిసో తెలియకో ఏవైతే క్రిమికీటకాలనో వీటినో చంపామో దాని పట్ల మనకేదైతే పాపం చుట్టుకుందో దాన్ని తొలగించడానికి చేస్తున్న యజ్ఞం భూతయజ్ఞం. తర్వాత అఫ్ కోర్స్ మన తల్లిదండ్రులు వీళ్లకు పితృ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇలాంటి రుణాలని మనం తీర్చుకోవాలి. కాబట్టి ఆ ఋషి రుణాన్ని మనం తీర్చుకోవాలంటే చదవాల్సిందే, అది చదవాల్సిందే.